మమ్మీ నా కోసము ఇంట్లో స్నాక్ ప్రిపేర్ చేయవా? హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మరొక టేస్టీ స్నాక్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. విన్నారు కదండి, మా బాబు ఇంట్లోనే ఏమన్నా స్నాక్ ఐటెం ప్రిపేర్ చేయమన్నాడండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ, లేదంటే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో స్నాక్స్కి కానీ, ఇలా మనం ఇంట్లోనే ఈ స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మినిమం ఒక 20 డేస్ అయినా మనం స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మనం పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు. మనకు కూడా అయ్యో బయట తెచ్చామే, బయటవి పెట్టకూడదే అని టెన్షన్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే చేసి వాళ్ళకి హ్యాపీగా పెట్టేసేయచ్చు. ఈ చెక్కల ప్రిపరేషన్ కోసం మేము రేషన్ బియ్యం తీసుకున్నామండి. మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే వాటిని ముందుగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఒక 2 రోజులు ఎండపెట్టుకోవాలండి. అలా చేయడం వల్ల ఏమైనా డస్ట్ కానీ లేదా చిన్న పురుగులు ఉన్నా మొత్తం పోతాయండి. బాగా ఎండనివ్వాలి బియ్యాన్ని. అలా ఎండపెట్టుకున్న బియ్యాన్ని మరపట్టించేసుకోవాలి. నార్మల్ బియ్యం అయితే, మనం ఇంట్లో వాడుకునే బియ్యం అయితే డైరెక్ట్గా మరపట్టించేసుకోవచ్చు. అలా పట్టించేసుకున్న పిండి మనకు మినిమం 2 to 3 months అయినా ఉంటుందండి. మనకు ఈ చెక్కల ప్రిపరేషన్కే కాకుండా ఇంట్లో ఏదైనా స్నాక్ ఐటెంకైనా అది నిల్వ ఉంటుంది. ముందుగా మరపట్టించుకున్న పిండిని జల్లించుకోవాలండి. ఇప్పుడు చెక్కలకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పెసరపప్పు ఉంటాయి కదండి, సాయి మినపప్పు అంటారు కదా, వాటిల్ని ముందుగానే నానబెట్టుకోవాలండి ఒక 15 minutes ముందు. అలాగే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, తగినంత సాల్ట్, ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవి యాడ్ చేయడం వల్ల చెక్కలు చాలా టేస్టీగా వస్తాయి. అలాగే మీకు ఇవి ఇష్టం లేకపోతే నార్మల్గా కారం అయినా యాడ్ చేసుకోవచ్చండి. కారం కంటే ఇలా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవి మిక్సీ పట్టి యాడ్ చేసుకుంటే చెక్కలు చాలా బాగుంటాయి. మిక్సీ అనేది మరీ మెత్తని పేస్ట్లా పట్టుకోకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి, వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా. అలాగే ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని డాల్డా, మీకు ఐడియా ఉంటుంది కదండి, డాల్డాను కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర డాల్డా అందుబాటులో లేకపోతే నార్మల్గా మనం వాడే రిఫైన్డ్ ఆయిల్ని కొంచెం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా వీటన్నిటిని యాడ్ చేసుకొని, అలాగే తగినంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు అనేది కళ్ళకు చాలా మంచిది. పిల్లలకి ఇలా ఏదో ఒక ఐటెంలో కరివేపాకు అనేది యాడ్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళకి చాలా మంచిదండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలు మొబైల్స్, టీవీలు ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కరివేపాకు, క్యారెట్ ఇలాంటివి అందించడం వల్ల కళ్ళకి చాలా మంచిదండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా పిండిని ఒకసారి కలుపుకోవాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, పిండిని అలా అన్ని ఐటమ్స్ కలిసేలా కలుపుకోవాలి. ఈ చెక్కల ప్రిపరేషన్ కోసం పిండికి తగినన్ని నీళ్లు పొయ్యి మీద వేడి పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల చెక్కలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. స్వీట్ షాప్లో మనం కొనుక్కుంటాం కదా బయట, ఆ టేస్ట్ వస్తాయండి. చన్నీళ్ళు యాడ్ చేయకూడదు ఈ చెక్కలకి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనం పిండి కలుపుకునేటప్పుడు తగినన్ని వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. పెసరపప్పే కాకుండా పచ్చిశనగపప్పు ఉంటాయి కదండి, అవైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యం అయినా సరే ఒక 1/2 hour ముందు నానబెట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఈ మూడిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు అయినా బాగానే ఉంటాయి, పచ్చిశనగపప్పు అయినా చాలా టేస్టీగా ఉంటుంది, సగ్గుబియ్యం అయినా బాగుంటాయండి. ఇలా ప్రిపేర్ పెట్టుకున్న పిండిని చిన్న రౌండ్ బాల్స్లా రెడీ చేసేసుకొని పూరీ ప్రెస్లో ఆయిల్ కవర్ని పెట్టేసుకొని తగినంత ఆయిల్ రాసుకుంటూ ఇలా చెక్కల షేప్లో రెడీ చేసుకోవాలి. మీకు కనుక పూరీ ప్రెస్ కనుక అవైలబుల్ లేకపోతే చేత్తో అయినా రెడీ చేసుకోవచ్చండి. ఈ చెక్కలు ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా కాగనివ్వాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ చెక్కలు వేయించుకునేటప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టకూడదండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, చెక్కలు అనేవి ఉడకవు.
వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చెక్కల్ని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా చెక్కలు ఎలా పొంగుతున్నాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చెక్కలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా రెడీ చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలానే మిగతా పిండిని కూడా రెడీ చేసేసుకొని మనం చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు